కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జెరియాట్రిక్స్ అవుట్ పేషెంట్ విభాగాన్ని రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎంబీఆర్ శర్మ ప్రారంభించారు. తొలి రోజున 53 మంది వృద్ధులు సేవలు పొందగా వారికి అవసరమైన పరీక్షలు చేసి వెంటనే మందులు అందజేశారు. వృద్ధులకు అవసరమైన పరీక్షలను తక్షణమే నిర్వహించి మందులను ఫార్మసీ ద్వారా వెంటనే అందించడం జరిగింది. జనరల్ మెడిసిన్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్లైన డాక్టర్ ఎంబీఆర్ శర్మ, డాక్టర్ సిఎస్ఎస్ శర్మ, డాక్టర్ ఎస్వి రమణమూర్తి ప్రత్యేకంగా హాజరై జెరియాట్రిక్ సేవలను అందించారు. వృద్ధుల వైద్య సేవలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఈ ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్లను కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా డిప్యూటీ కలెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ కోమల, జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ యశోదమ్మ, నర్సింగ్ సూపరింటెండెంట్ GR2 ఫ్లోరెన్స్, APNGGOస్ కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాజు, కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, NGO జిల్లా మాజీ అధ్యక్షులు రామారాయుడు తదితరులు పాల్గొన్నారు. We are fortunate to attend here and assemble to serve the geriatric population as proposed by the Superintendent Dr. Lavanya Kumar Garu and District Collector and Principal and HOD of Medicine and my colleagues Dr. MBR Sharma, Dr. CSS Sharma, Dr. KSR Swami and Dr. Yasodamma. All of us will work sincerely to uplift the geriatric population services. Thank you. ఇలాంటి సేవా కార్యక్రమం ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం. అలాగే ఇలాంటి ప్రత్యేకమైన సొసైటీలో మన తీసుకుంటున్న ఆరోగ్యం వల్ల చర్యల వల్ల వైద్యం వల్ల అనేక మంది అంటే జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్ పెద్ద వయసుకి చాలామంది అనేక మంది ఆరోగ్యంగా చేరుకుంటున్నారు. వాళ్ళందరి ఆరోగ్యం సంతోషం కలగజేయాలనే ఆలోచన వాళ్ళకి స్పెషల్ ఓపీ పెట్టి ప్రత్యేకంగా చూసి అభిమానించి ప్రత్యేకమైన సేవలు అందించాలనేటటువంటి ఆలోచనని నాళ్ళ కార్యక్రమంలోకి తెచ్చిన మన సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్ గారిని, అలాగే అందుకు సహకరించిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ మేడం గారు డాక్టర్ యశోదమ్మ గారిని అందరినీ అభినందిస్తూ ఇది నిరంతరం సాగాలని, సక్సెస్ఫుల్గా సాగాలని ఆశిస్తున్నాం. అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఫార్మర్ ప్రొఫెసర్స్ ఆఫ్ మెడిసిన్స్ అందరూ కూడా డాక్టర్ ఎంబీఆర్ శర్మ గారు, డాక్టర్ రమణమూర్తి గారు, డాక్టర్ సిఎస్ శర్మ గారు మరియు డాక్టర్ కేఎస్ఆర్ స్వామి గారు వీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఆర్ఎంసీ జీజీఎస్ తరఫున ఇది కార్యక్రమం ఇది డెఫినెట్గా జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్కి అమెరికా లాంటి ప్లేసెస్లో వాళ్ళకి ఓపీస్ ఉంటాయి సపరేట్గా. జీరియాట్రిక్ మెడిసిన్ ఈజ్ వెల్ డెవలప్డ్ ఇన్ అమెరికా. అలాగే అలాంటి సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి లావణ్య కుమారి మేడం కూడా మంచి ఆలోచన వచ్చింది. ఓల్డ్ ఏజ్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దే కెనాట్ ఎఫర్డ్ అవుట్ సైడ్ కార్పొరేట్ ట్రీట్మెంట్. సో ఇది డెఫినెట్గా పూర్ పీపుల్కి ఎస్పెషల్లీ ఏజ్ అబౌవ్ 65 years ఆఫ్టర్ కోవిడ్ అందరికీ ఆదాయాలు తగ్గిపోయినాయండి. సో ఇది డెఫినెట్గా హెల్ప్ చేస్తుందని నేను భావిస్తున్నాను. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ హూ హెస్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ నోబుల్. డిపార్ట్మెంట్ అంతా కూడా సపోర్ట్ ఉంటాం మేడం, మేము కూడా చూస్తాము అని చెప్పేసి వెంటనే ముందుకు వచ్చారు. ఐ థ్యాంక్ ప్రెసిడెంట్ హెచ్ఓడి డాక్టర్ యశోదమ్మ మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా సర్వీసెస్ అందజేయడానికి ముందే ఆమోదం తెలిపేశారు. సో దానికి కూడా మనం అందరం కూడా చాలా అభినందించాలి మేడంని. తర్వాత ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ దీనికి కూడా మా సిబ్బంది అంతా ఇంక్లూడింగ్ మా డిప్యూటీ సూపరింటెండెంట్ మా శ్రీనివాసన్ గారు, మా అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ గారు, CSRMO కోమల గారు అండ్ ARMO లావణ్య అండ్ నర్సింగ్ సూపరింటెండెంట్, తర్వాత ల్యాబ్ పర్సనల్ మొత్తం అందరూ కూడా ఎవరు కూడా మేము రాము అన్న మాట ఎవరి దగ్గర నుంచి రాలేదు. ఆదివారం మేము ఉంటాము, సెలవు తీసుకుంటాము అన్న మాట అనలేదు. ఈ బృహత్తర కార్యక్రమానికి మా చెయ్యి కూడా వేస్తాం అని చెప్పి అందరూ కలిసి ఉంటేనే ఇది సానుకూలం అయింది. సో మేమంతా కూడా టీం వర్క్లా చేసాం. ఇది మంచి రోజు. ఈవేళ సత్యసాయిబాబా 100th బర్త్డే గురించి ఈవేళ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. సో ఇది ముందుకెళ్ళి ఇంకా రూపుదిద్దుకొని తక్కిన బ్రాంచెస్ కూడా దీంట్లోకి వస్తాయని నేను ఆశిస్తున్నాను. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా వెంటనే ఆమోదం తెలిపారు. చెప్పగానే వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వైద్యులందరూ వచ్చి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ 65 సంవత్సరాల దాని వృత్తులందరూ కూడా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మా వాకర్ సంఘ మా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజ్ తరఫున ప్రత్యేకంగా వారందరూ అభినందన తెలిపేసి మరి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా మనకి 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరూ కూడా రకరకాల సమస్యలు వేధిస్తున్నాయి. అవన్నీ కూడా
మరి ప్రతిరోజు ఓపిక రావాలంటే చాలామంది యూత్ నుండి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సూపరింటెండెంట్ గారు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు నిర్వహించే అవకాశం ఇచ్చారు. ఓన్లీ ఆదివారం నాడు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుద్ది, ఇతరులకు ఎవరికి ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు. కాబట్టి అందరూ చాలా ప్రశాంతంగా ఈ యొక్క ట్రీట్మెంట్ పొందే అవకాశాన్ని మన సూపరింటెండెంట్ గారు కల్పించినందుకు మా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజ్ తరఫున ప్రత్యేకంగా సూపరింటెండెంట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్తులో ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే ఏర్పాటు కూడా చేయాల్సి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు సీనియర్ సిటిజన్స్ 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి ఓపీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రముఖులు ప్రసాదరావు గారు చెప్పినట్లు ఎంబీఆర్ శర్మ గారు, సిఎస్ఎస్ శర్మ గారు, స్వామి గారు మొదలైనటువంటి ముఖ్య రిటైర్ అయినటువంటి డాక్టర్లందరూ కూడా సర్వీసెస్ అందజేయడానికి ఆమోదం తెలుపుకునేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుద్ధరాజు సత్యనారాయణ గారు, అలాగే అడబల రత్నప్రసాదరావు గారు, అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు స్వామి గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క పెన్షనర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా పెన్షనర్సే కాదు, పబ్లిక్లో ఉన్నటువంటి 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ ఓపీకి వచ్చి వీరి సేవలు తీసుకోవాల్సిందిగా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మేము